వచ్చేసి మనకి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఇది గచ్చిబౌలి హైదరాబాద్లో ఉందన్నమాట. ఇక చూడండి గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది. ఇందులో మనకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో ఇంటర్, డిగ్రీ, లైబ్రరీ స్టూడెంట్స్కి జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరు ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి దీనికి సంబంధించినటువంటి జాబ్ వివరాలు అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసినట్లయితే మనకి 31 ఆగస్ట్ అనమాట. ఈ లోపు మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి మీరు యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుంది. ఆ డేట్ వచ్చేసినట్టు మనకి 09/09 అనమాట. సెప్టెంబర్ 9 లోపు మీరు అప్లికేషన్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కలిపి పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న పోస్ట్ వివరాలు చూడండి. రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ అసిస్టెంట్ రిజిస్టరు ఒక పోస్ట్ అనేది ఉంది. అసిస్టెంట్ రీజనల్ డైరెక్టరు 7 పోస్టులు అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ ఒక పోస్ట్ అనేది ఉంది. అండ్ ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ సివిల్ అనమాట ఒక పోస్ట్ అనేది ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ అనేది ఉంది. ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అనేది ఉంది. రీసెర్చ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అనేది ఉంది. స్టెనోగ్రఫీ 2 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. ల్యాబ్ టెక్నీషియను ఒక పోస్ట్ ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ అనేది ఉంది. ఆ తర్వాత కిందికి రండి. అండ్ ఎల్డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసినైతే మనకి 5 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ అటెండెంట్ ఒక పోస్ట్ ఉంది. వర్క్షాప్ అటెండెంట్ ఒక పోస్ట్ అనేది ఉంది. ఇవి అనమాట వేకెన్సీ డీటెయిల్స్. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏందని చూద్దాం. రీజనల్ డైరెక్టర్ అనమాట. మాస్టర్ డిగ్రీలో 55% స్కోర్ ఉండాలి. ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ అనమాట. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కిందికి రండి. కిందికి వస్తే మనకి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అనమాట. అండ్ బ్యాచిలర్ డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలి. 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 45 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. కిందికి రండి. కిందికి వస్తే మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనమాట. మాస్టర్ డిగ్రీ విత్ 55% స్కోర్ ఉండాలి. అండ్ 40 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆ తర్వాత కిందికి రండి. అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ అనమాట. మాస్టర్ డిగ్రీ విత్ 55% స్కోర్ ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్ జాబ్స్ వచ్చేసినట్టు మనకి బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ వచ్చేసినది మనకి బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి 35 ఇయర్స్ వరకు కూడా ఉండాలన్నమాట. అండ్ సివిల్లో మీరు పాలిటెక్నిక్ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలన్నమాట. పాలిటెక్నిక్ చేసి ఉంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ చేస్తే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసినది మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లో సిఎస్సి లేదా ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొఫెషనల్ అసిస్టెంట్ అనమాట. మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదు మీరు బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ లైబ్రరీ సైన్స్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఆ తర్వాత మనకి రీసెర్చ్ అసిస్టెంట్. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ సోషల్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ సంబంధించి ఉండాలి. అండ్ 55% స్కోర్ అనేది ఉండాలి. ఆ తర్వాత మనకి స్టెనోగ్రాఫర్ అనమాట. దీనికి సంబంధించి మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలి. ఆ తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేసినైతే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది చేసి ఉండాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేట్ అవసరం లేదు. టైపింగ్ సర్టిఫికేట్ అవసరం లేదు. బట్ టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసినైతే మనకి ఇంటర్ ప్లస్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనేది చేసి ఉండాలి. 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసినైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. ఇంజనీరింగ్లో ఏం చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. 32 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. డిప్లొమా చేస్తే మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు బీటెక్ చేసి ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. లోయర్ డివిజనల్ క్లర్క్ అనమాట. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. సర్టిఫికేట్ అవసరం లేదు. మీకు టెస్ట్లో పాస్ అయితే చాలు. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత లైబ్రరీ అటెండెంట్ వచ్చేసినది మనకి ఇంటర్ ప్లస్ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ అనేది ఉండాలి. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వర్క్షాప్ అటెండెంట్ వచ్చేసినది మనకి 10th ప్లస్ ఐటీఐ అనేది ఉండాలి. అండ్ అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి పోస్ట్కి కూడా ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రతి పోస్ట్కి కూడా ఉంటుంది.
అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ అడ్రస్‌కి మీరు పోస్ట్‌లో పంపియాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫాము సంబంధించిన డాక్యుమెంట్స్ ఈ అడ్రస్‌కి పంపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే మనకి అండ్ గ్రూప్ ఏ జాబ్స్‌కి మనకి 500 అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 250 రూపీస్. ఆ తర్వాత గ్రూప్ బి అండ్ గ్రూప్ సి సంబంధించినటువంటి జాబ్స్‌కి 300 రూపీస్ అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 150 రూపీస్. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్‌కి రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు గ్రూప్ ఏ అయినా, బి అయినా, సి అయినా ఉమెన్ క్యాండిడేట్స్ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదండి మనకి మను యూనివర్సిటీ సంబంధించినటువంటి అంటే మౌలానా ఆజాద్ యూనివర్సిటీ సంబంధించినటువంటి నాన్ టీచింగ్ జాబ్స్ వివరాలు. మీకు పోస్టింగ్ అనేది హైదరాబాద్‌లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.